కరీంనగర్ జిల్లా టీబీ నియంత్రణ కార్యాలయం DTCOలో బదిలీపై వెళుతున్న టీబీ కంట్రోలర్ ఆఫీసర్ కేవీ రవీందర్ రెడ్డికి కార్యాలయ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన జిల్లా టీబీ నిర్మూలన కార్యక్రమాల అమలులో అందించిన సేవలను కొనియాడుతూ శాలువా కప్పి పుష్పగుచ్చాలను అందజేసి సన్మానించారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను ఉద్యోగులు గుర్తుకు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నూతన జిల్లా టీబీ కంట్రోలర్ ఆఫీసర్గా డాక్టర్ కె హిమబిందు బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా టీబీ నిర్మూలన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో DTC డాక్టర్, DPC సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్లు, హెల్త్ విజిటర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ తో పాటు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో రెగ్యులర్ జాబ్స్లో యాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రెగ్యులర్ జాబ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. సో 7.5 years ఇక్కడ పనిచేయడం చాలా మంచిగా అనిపించింది నాకు. సో హఫజార్డ్గా ఉన్న ప్రోగ్రాంలో ఎన్ని ఇండికేటర్స్ పెరిగినాయి. సో లాస్ట్కు నేను ట్రాన్స్ఫర్ అయ్యే టైంకు స్టేట్లో థర్డ్ పొజిషన్కు తీసుకురావడం నాకు సంతోషం వేసింది. సో ఇట్నే ఈ వర్క్ను అందరు స్టాఫ్ కొత్త DTCO లీడర్షిప్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రకంగా నేను కోరుకుంటున్నాను. ఇంకా కొత్త ఇండికేటర్స్ వచ్చినా కూడా అన్నిటినీ రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ 7 సంవత్సరాల కాలంలో కరీంనగర్ టీబీ ఏదైతే ఉందో అది ఎంత మెరుగుపడింది? టీబీ నోటిఫికేషన్స్ పెంచగలిగినాం మేము. అంతకుముందు టీబీ ఉండేది కానీ గవర్నమెంట్ ఫోల్డ్లోకి వచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు నేను అయిపోయే టైంకి ఆల్మోస్ట్ 80 to 85% మధ్యలో నోటిఫికేషన్స్ మేము రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ ఫోల్డ్లోకి తీసుకురాగలిగినాం. సో ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ప్రైవేట్ కేసెస్ని మేము గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఫ్రీగా అందించేలాగా చేయగలిగినాం. ఎందుకంటే గవర్నమెంట్లో స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఉన్నదని చెప్పేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ గవర్నమెంట్లో పంక్చువల్గా ఇప్పించగలిగినాం. సో దాంతోపాటు ట్రీట్మెంట్ కాకుండా టెస్ట్లు, డాక్టర్ కన్సల్టేషన్స్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉన్నదని చెప్పేసి మేము ప్రచారం చేసి చాలా మటుకు ప్రైవేట్ పేషెంట్లను గవర్నమెంట్లోకి తీసుకురాగలిగినాము. అది చాలా సంతోషించదగిన విషయము. మీరు వచ్చినప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్ని కేసులు? సో టీబీ పేషెంట్లు అనేది అంతకుముందు నోటీస్లో లేకుండేది, ఇప్పుడు నోటీస్లో వచ్చింది. సో అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నది కరెక్ట్గా ఎస్టిమేట్ చెప్పలేకపోయినా కూడా సో పెరగాల్సిందంతా కూడా పెరగకుండా మేము ఆపగలిగినాం అన్నమాట టీబీని. సో ఇది HIV పేషెంట్లో కానీ డయాబెటిక్స్లో కానీ ఎవరి దగ్గర అయినా సరే మేము టీబీ పెరగకుండా ఆపగలిగినాం మేము. అంటే ఈ సిచ్యువేషన్లో ఆపడము, తగ్గించడము నెక్స్ట్ స్టేజ్లో వస్తున్నది. అది అంటే ఇప్పుడు మీరు వేరొక చోటికి ట్రాన్స్ఫర్ వెళ్తున్నారు. 7 సంవత్సరాల కాలం మీ డిపార్ట్మెంట్లో చేశారు. ఇక్కడున్న స్టాఫ్కి మీరు ఏం సలహాలు సూచిస్తారు? సో ఇక్కడున్న స్టాఫ్ అంటే బేసిక్గా చెప్పాలంటే ఉన్నన్ని సంవత్సరాలు ఎట్టనైతే పనిచేశారో ఇప్పుడు కూడా కొత్త DMHOకి అట్నే కోఆపరేట్ చేసుకుంటూ పనిచేయాలని కోరుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం ఉన్నప్పుడు వచ్చిన కోవిడ్ కూడా సిచ్యువేషన్ని కూడా చాలా ఫేస్ చేయగలిగినాము. సో ఎన్ని వచ్చినా కూడా టీబీ ఎక్కడికి వెళ్ళలే. సో టీబీ అట్నే ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఎన్ని వార్స్ వచ్చినా కూడా టీబీ తగ్గేది లేదు. కాబట్టి అందరూ స్టాఫ్ ఎన్ని సంవత్సరాలు చేసినట్టుగానే కంప్లీట్ కోఆపరేషన్ కొత్త DTCOకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నేను డాక్టర్ హిమబిందు, డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ కరీంనగర్. నేను అంతకుముందు హన్మకొండలో చేశాను. ఇక్కడ మన జూన్లో ట్రాన్స్ఫర్స్లో భాగంగా కరీంనగర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో కరీంనగర్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చాలా బాగా నడుస్తుంది. స్టాఫ్ కూడా టీబీ పట్ల బాగా మోటివేట్ అయి ఉన్నారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి టీబీ ఫ్రీ కరీంనగర్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి టీబీలో భాగంగా అంటే ఉన్న కేసు ఆల్రెడీ డిటెక్ట్ అయిన టీబీ కేసుకి పూర్తిగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడం మనకు ఒక గోల్. అలాగే టీబీ స్ప్రెడ్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ తగ్గించడం, కొత్త కేసెస్ రాకుండా చూడడం అనేది ఇంకొక గోల్. అలాగే టీబీ వల్ల డెత్స్ అంటే మరణాలు తగ్గించాలనేది ఇంకొక లక్ష్యం అన్నమాట. ఈ లక్ష్యాలని మనం అచీవ్ చేసే విధంగా స్టాఫ్ అందరితో పాటు వర్క్ చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.
రాష్ట్ర ప్రభుత్వం ఈ టీబీ నివారణ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? సో మనకి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చేపట్టాయి. ఇదేంటంటే మన టీబీ ఫ్రీ భారతదేశం అలాగే టీబీ ఫ్రీ తెలంగాణ దిశగా మనం వెళ్ళేందుకు ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. ఇది ఆల్రెడీ ఫేజ్ 1 మనకు కరీంనగర్లో అయింది. December 7th 2024 సంవత్సరం నుంచి March 24, 2025 వరకు ఒక 100 days ప్రోగ్రామ్ అయింది. అలాగే ఫేజ్ 2 మన 2026 March 24th వరల్డ్ టీబీ డే నుంచి July 4th వరకు ఫేజ్ 2 ప్రోగ్రామ్ జరిగింది టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఇందులో భాగంగా మనము టీబీ పట్ల హై రిస్క్ ఉన్న పాపులేషన్ అందరినీ టీబీ సిమ్టమ్స్ కోసం స్క్రీనింగ్ చేయడం జరిగింది. అలాగే మనకి హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మెషిన్స్ అంటే మొబైల్ ఎక్స్రేస్ మనము కమ్యూనిటీలోకే ఎక్స్రే మెషిన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఎక్స్రే ద్వారా స్క్రీనింగ్ చేసే ప్రోగ్రామ్ కూడా చేపట్టాము. ఈ కార్యక్రమాలు అనేవి రీసెంట్గా టీబీ ప్రోగ్రాంలో జరిగాయి. టీబీ ఎలా సోకుతుంది? టీబీ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ముఖ్యంగా అది పల్మోనరీ అంటే ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధిని పల్మోనరీ అంటాము. ఊపిరితిత్తులు కాకుండా ఇంకా ఏ ఇతర బాడీ పార్ట్కి వచ్చినా అది ఎక్స్ట్రా పల్మోనరీ టీబీ అంటాము. పల్మోనరీ టీబీ మెయిన్గా ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి అంటే ఎవరైతే వ్యాధి జబ్బు ఉన్న వ్యక్తి వాళ్ళు దగ్గడం ద్వారా లేదంటే గట్టిగా మాట్లాడి లోపల నుంచి తుంపర్లు బయటికి వచ్చినప్పుడు ఆ తుంపర్లు పక్కన వాళ్ళ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్ట్ అయినప్పుడు అలా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. మెయిన్గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ దగ్గులో వచ్చే తుంపర్లు లేదా గట్టిగా నిర్ధారణ ఎలా జరుగుతుంది? నిర్ధారణ తెమ్డ పరీక్ష అనేది మనకి టెస్ట్ అండి. మైక్రోబయాలజికల్ కన్ఫర్మేషన్ స్ప్యూటమ్ టెస్ట్ అంటాం. 2 వారాలకు మించిన దగ్గుకి కంపల్సరీ తెమ్డ పరీక్ష టీబీ కోసం చేయించుకోవాల్సి ఉంటుంది. ఎంతకాలం ఇది మందులు వాడాల్సి వస్తుంది నివారణ కోసం? టీబీ ట్రీట్మెంట్ అనేది 6 నెలలు ఉంటుందండి. 6 నెలలు ప్రతిరోజు కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ వేసుకున్నట్టయితే టీబీ అనేది పూర్తిగా నయం అవుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులందరూ కూడా మామూలుగా మనకి టీబీకి హై రిస్క్ కోసం మనకి 8 కేటగిరీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా డయాబెటిక్స్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్ అలవాటు, అతిగా బరువు తక్కువ ఉన్నవాళ్ళు, BMI less than 18.5% ఉన్నవాళ్ళు, అలాగే ఓల్డ్ టీబీ పేషెంట్స్ అంటే గతంలో ఎవరికైతే టీబీ వచ్చిందో వాళ్ళు, ఇలా HIV వ్యాధిగ్రస్తులు వీళ్ళందరూ కూడా మనకి టీబీకి హై రిస్క్ ఉంటారనమాట. వీళ్ళందరికీ కూడా టీబీ లక్షణాలు ముఖ్యంగా రాత్రిపూట జ్వరం, చెమటలు పట్టడం, కఫంతో కూడిన దగ్గు ఇలాంటివి ఏవైతే 10 రోజుల కంటే ఎక్కువ ఇలాంటి లక్షణాలు, అలాగే ఆకలి తగ్గడము, అలాగే డ్రాస్టిక్గా బరువు తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రికైనా వెళ్ళి టీబీ పరీక్ష ఉచితంగా మనకి పరీక్ష మరియు మందులు అన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా జరుగుతాయి. ఇది చేయించుకొని వాళ్ళకి ఉన్న వ్యాధిని నిర్ధారణ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. గారైన హిమబిందు మేడం గారు చెప్పినట్టు ఎప్పుడైతే మనకు 2 వారాలకు మించి దగ్గు కనిపించినట్టయితే వెంటనే తెమ్డ పరీక్ష చేసుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే దానికి సింపుల్ ఫాస్టింగ్లో అంటే ఏమీ తినకముందు మనం పరిగడుపున మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పరిగడుపున లేవగానే ఉదయం లేవగానే మేము ఇచ్చిన ఏదైతే స్ఫూటం కప్పు ఉంటుందో ఆ కప్పులో తెమ్డ తీసుకొని ఇక్కడికి డిస్ట్రిక్ట్ టీబీ ల్యాబొరేటరీ దగ్గరికి ఉదయం 9 గంటల వరకు వచ్చినట్టయితే ఇక్కడ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి అది పాజిటివా నెగిటివా చెప్పడం జరుగుతుంది. పాజిటివ్ అయినట్టయితే డాక్టర్ గారు ఇక్కడ మీకు 6 months కోసం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు టెస్ట్ చేయడానికంటే ఒక రోజు ముందే వస్తే వాళ్ళకు మీరు ఏమన్నా ఇస్తారా? మేము కూడా ఇక్కడ ఇస్తాము. లేదంటే వాళ్ళ ఆశా వర్కర్స్ అని వాళ్ళ పరిధిలో ఉన్న ఆశా వర్కర్ కానీ, ANM కానీ, హెల్త్ అసిస్టెంట్స్ కానీ, STLS కానీ, సూపర్వైజర్స్ కానీ మా ఆరోగ్య సిబ్బందిని ఎవరిని అడిగినా వాళ్ళు అది ప్రొవైడ్ చేయగలుగుతారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మార్నింగ్ ఉదయం ఎన్ని గంటలకు రావాలి? ఉదయం ఇక్కడ ఆఫీస్ 9కి ఓపెన్ అవుతుందండి. 9 వరకు ఇక్కడ ఉంటే మేము ఒక 1 అవర్లో ఎగ్జామ్ చేసి ఇమీడియట్లీ రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఒకవేళ తెమ్డ పరీక్షలో పాజిటివ్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫాలో అప్ చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా ఉచితం కదా? పూర్తిగా ఇది ప్రభుత్వం చేత నిర్వహిస్తున్న ఉచితం. మీరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. భారతదేశం నుంచి కూడా టీబీని నిర్మూలించాలని ప్రభుత్వం కూడా దృఢ నిశ్చయంతో ఉంది. 2030 వరకు దీన్ని భారతదేశం నుంచి నివారించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉండి ఎస్పెషల్లీ ఈ టీబీ ఆఫీస్లో DTCO కరీంనగర్ ఆఫీస్లో
3 సంవత్సరాల నుంచి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ వేకెంట్ ఉన్నందున ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్లో 2026 జనరల్ ట్రాన్స్ఫర్స్లో నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్స్లో భాగంగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందుచే నేను ప్రజలకు మన్నవించుకునేది ఏమిటంటే మీరు ఈ సర్వీసెస్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా మా హెల్త్ మినిస్టర్ అయిన దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పోస్టుల పైన భర్తీ చేసి వాళ్ళందరికీ రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మనం అనుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు, అందులో నియామకాలను మా మినిస్టర్ గారు తూచా తప్పకుండా పాటించి చాలా అభినందించదగ్గ విధంగా 10,000 పైమాటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎంతో దృఢ నిశ్చయం ఉంటే తప్ప ఇది చేయలేరు. కాబట్టి ప్రత్యేకంగా మా ల్యాబ్ టెక్నీషియన్స్ నుంచి, మా H1 యూనియన్ నుంచి మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఒక మా చిన్న విన్నపం, మా ల్యాబ్ టెక్నీషియన్ క్యాడర్లో 30 సంవత్సరాల నుంచి ఒకటే క్యాడర్లో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తూ ఇంతవరకు ఒక్క ప్రమోషన్ కూడా పొందని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ప్రమోషన్ని కూడా వారు త్వరలో ఇవ్వనున్నారని మాకు అధికారులు తెలియజేయడం జరిగింది. కానీ దాంట్లో కొంత జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం దీని అందు కొంచెం పరిగణలోకి తీసుకొని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా త్వరగా ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరికి 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నా అని కూడా ఇంతవరకు ఒక్క ప్రమోషన్ కూడా రాకపోవడం గమనార్హం. ధన్యవాదాలు. నా పేరు మొహమ్మద్ అజీజ్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ H1 యూనియన్, అదేవిధంగా TMLTA జనరల్ సెక్రటరీ ఆల్సో డిస్ట్రిక్ట్.